పాఠశాలల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో చేయాలని చెప్పి మమ్మల్ని జై తెలంగాణ. సోదరుడు చందుగౌడ్ గారు, అదేవిధంగా కార్యక్రమ నిర్వాహకులు గంపా వేణు గారు, అదేవిధంగా సోదరుడు కుర్మాచలం అనిల్ గారు, ఈ కార్యక్రమానికి నాతో పాటు ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు సిఎల్ రాజన్ గారు, నమస్తే తెలంగాణ సిఎండి గారు, వారి సహధర్మచారిణి శ్రీమతి విజయ మేడం గారు, అదేవిధంగా సిద్దిపేట శాసనసభ్యుడు అయినప్పటికీ కూడా కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి శాసనసభ్యుడు హరీష్ రావు గారు, వారి శ్రీమతి గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారు లండన్లో ఉన్నటువంటి తెలంగాణ సోదరిమణులు సోదరులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. మీ అందరికీ బతుకమ్మ పండుగ అయిపోయినా కూడా బతుకమ్మ కార్యక్రమం నిర్వహించేటువంటి దీనిలో భాగస్వాములు కావాలని వేణుగారు చాలా రోజుల నుంచి చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇక్కడికి వచ్చి మీ అందరినీ కలవడం అనేటువంటిది, ఇంతకుముందు రాజ్యాంగా చెప్పినట్టుగా మేము మీ దగ్గర నుంచి మీకు ఏదో స్ఫూర్తినివ్వాలనే కాకుండా ఇంత దూరం ఉన్న తర్వాత కూడా మీ దగ్గర ఉన్నటువంటి తెలంగాణ ఆకాంక్షకు సంబంధించిన స్ఫూర్తి తీసుకొని మరింత గట్టిగా తెలంగాణ సాధనకు సంబంధించి పోరాటం చేస్తామనేటువంటి ఒక మాట మాత్రం ఈ సందర్భంగా ఇస్తూ ఉన్నాం. ఈరోజు ఈ వేదిక ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకు అన్నట్టుగా ఎక్కడ ఉపాధి ఎక్కడ ఉద్యోగ అవకాశం కొరకు వచ్చినా కూడా మన పుట్టిన ఊరును ప్రాంతానికి సంబంధించిన అంశానికి అనేటువంటి ఒక ప్రాధాన్యతను ఎవరు కూడా మరవలేరు. అది ఈరోజు మరొకసారి నిరూపణ జరుగుతూ ఉంది. ఎక్కడున్నా కూడా ఏ ఖండాంతరంలో ఉన్నా కూడా మన ప్రాంత ప్రజల ఆకాంక్షను గట్టిగా చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం. మీ అందరూ కూడా కార్యక్రమ నిర్వాహకులతో పాటుగా పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఏ కార్యక్రమం నిర్వహించినా భాగస్వామ్యంగా పాల్గొనంది కార్యక్రమం విజయవంతం కావదు. కాబట్టి అనిల్ గారు చెప్పినట్టుగా కార్యక్రమ విజయానికి సహకరించిన అందరికీ కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తూ, ఈరోజు 2-3 అంశాలను నిర్వాహకులు మరి ప్రస్తావించిన సందర్భంగా ముందుగా నేను కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా మీ అందరూ కూడా ఒక విజ్ఞప్తి చేస్తాను. ఈరోజు ఈ దేశంలో అనేకమైనటువంటి సమస్యలు ఉండొచ్చు. ఇక్కడ పరిస్థితుల లోపల ఉపాధి అవకాశానికి వచ్చినప్పుడు లేదా ఉద్యోగానికి సంబంధించో, ఇమ్మిగ్రేషన్ సంబంధించో, పాస్పోర్ట్ సంబంధించో, వీసాకు సంబంధించో, ఇతరత్ర ఏదైనా అంతర్జాతీయంగా అంటే ఎక్స్టర్నల్ అఫేర్ మినిస్ట్రీకి సంబంధించిన ఇష్యూ ఏదున్నా మన వ్యక్తిగతంగా కాకుండా ఈ ప్రాంతంలో ఇక్కడ పడేటువంటి ఎవరికి ఏ సమస్య వచ్చినా దయచేసి నేను పార్లమెంట్ సభ్యుడిగా ఈ సమస్యను పరిష్కరించగలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నేను ఆ విషయంలో మిమ్మల్ని అందరినీ కూడా ఏదైనా ఎప్పుడైనా సమస్య ఉంటే నన్ను సంప్రదించేటువంటి ఒక కార్యక్రమం తీసుకోమని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను ముందుగా. ఎందుకంటే సమస్యను పరిష్కరించేయడం మరి ఎక్స్టర్నల్ మినిస్ట్రీ నుంచి మీకు ఏదైనా బెనిఫిట్స్ ఇష్యూ కానీ లేదా కష్టాలను పరిష్కరించే అంశం లోపల ఎప్పుడైనా కూడా నా ఈమెయిల్ అడ్రస్ కూడా నేను చెప్తాను, ponnam.loksabha@gmail.com. ఎప్పుడైనా కూడా ఏదైనా ఇష్యూ ఉంటే, జెన్యూన్ ఇష్యూ ఉంటే వెంటనే మరి దాన్ని పరిష్కరించేటువంటి ప్రయత్నం కూడా ఏదైనా ఎప్పుడైనా సమస్య ఉంటే నన్ను సంప్రదించేటువంటి ఒక కార్యక్రమం తీసుకోమని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను ముందుగా. ఎందుకంటే సమస్యను పరిష్కరించేటువంటి స్థాయిలో ఉన్నాం కాబట్టి అధికారం అనేటువంటిది నలుగురికి సేవ చేయడం ద్వారా దానికి పరమార్థాన్ని అందించాలనే ఆలోచనతో ఉంటాం. కాబట్టి సెంట్రల్ లోపల మరి ఎక్స్టర్నల్ మినిస్ట్రీ నుంచి మీకు ఏదైనా బెనిఫిట్స్ ఇష్యూ కానీ లేదా కష్టాలను పరిష్కరించే అంశం లోపల ఎప్పుడైనా కూడా నా ఈమెయిల్ అడ్రస్ కూడా నేను చెప్తాను, ponnam.loksabha@gmail.com. ఎప్పుడైనా కూడా ఏదైనా ఇష్యూ ఉంటే, జెన్యూన్ ఇష్యూ ఉంటే వెంటనే మరి దాన్ని పరిష్కరించేటువంటి ఒక ప్రయత్నం చేస్తాననే మాట కూడా ఈ సందర్భంగా కోరుతూ, నేను మీ అందరికీ ఇంకొక విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాను. ఈరోజు ఇంతకుముందు చెప్పినట్టుగా ఢిల్లీకి రాదైనా తల్లికి కొడుకు అన్నట్టుగా మీ గ్రామాల లోపల ఒక ప్రాంతానికి ఒక నేతా వర్గానికి సంబంధించిన సిరిసిల్ల సమస్యలే కాకుండా ఈరోజు చాలా గ్రామాల లోపల కనీసం మంచినీళ్ళు తాగుదామంటే ప్రభుత్వాలు ఎన్ని రకాల సహకారం చేసిన 60 సంవత్సరాల స్వతంత్రం వచ్చి మేము 3 ఏళ్ళే హరీష్ రావు గారు 10 ఏళ్ళే కావచ్చు, శాసనసభ్యుడిగా మంత్రుడిని కావచ్చు, కానీ ఇప్పటికి కూడా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలు ఇంకా క్షేత్రస్థాయి లోపల అందరికీ ప్రతి ఒక్కరు కూడా అందేటువంటి పరిస్థితుల లోపల ఇబ్బంది కలుగుతూ ఉంది. కాబట్టి సేవాగుణం కలిగినటువంటి వాళ్ళు సొంత గ్రామం లోపల
మీరు చదువుకున్నటువంటి పాఠశాలకు సంబంధించో మీ గ్రామంలో ప్రజలకు సంబంధించి ఒక మంచినీరు తాగిపించేటువంటి కార్యక్రమం, లేకపోతే ఏదో ఒకటి మీ జ్ఞాపకార్థం, మీ పెద్దల జ్ఞాపకార్థం, మీ గ్రామాల్లో మీ యొక్క జ్ఞాపకాలను అక్కడ ప్రజలు జ్ఞాపకం చేసుకునేటువంటి విధంగా మీ కార్యక్రమంలో ఎక్కడన్నా వీలైనప్పుడు అందరికీ, లేకపోతే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ బతకడానికి కొరకే పోరాటం చేస్తూ ఉంటుంటే ఈ లండన్ వచ్చి ఉచిత సలహా ఇస్తున్నాను అనుకోవద్దు. ఎవరైనా అటువంటి చెప్తున్నటువంటి వాళ్ళు మాత్రమే మీ సొంత ఊర్లకు అటువంటి జ్ఞాపకం చేసుకునేటువంటి ఒక కార్యక్రమం చేయమని సందర్భంగా కోరుతూ, తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా నేత కార్మికులకు అనేక ఇబ్బంది అవుతా ఉంది. ఇటీవల కాలం లోపల సిరిసిల్ల ప్రాంతంలో వరుసగా మళ్ళొక్కసారి 7-8 ఆత్మహత్యలు జరిగినప్పుడు అక్కడ శాసనసభ్యుడు నేను కలిసి ముందు ఆత్మధైర్యం చేసుకోమని చెప్పి మరొక వాళ్ళ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి ఒక ర్యాలీ నిర్వహించి కానీ ఇతరత్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సహకారాన్ని కానీ వ్యక్తిగతంగా అందరం కూడా ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీరు ఆ విషయం లోపల ఏదైతే చొరవ తీసుకొని నేత కార్మికులకు ధైర్యాన్ని ఇప్పించే ప్రయత్నంతో పాటుగా సహాయ సహకారాలు అందించడానికి ఏదైతే డిక్లరేషన్ చేసుకున్నారో ఈ సందర్భంగా హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరూ అభినందిస్తా ఉన్నా. ఇందులో అందరూ కూడా భాగస్వాములు కావాలని మరొకసారి మీ అందరూ నేను కూడా ప్రత్యేకించి కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు బతుకమ్మకు సంబంధించి విజయ మేడం గారు చెప్పినారు, పసుపుతో చేస్తే గౌరమ్మ, మట్టితో చేస్తే బొడ్డమ్మ, అదేవిధంగా పూలతో చేస్తే బతుకమ్మ. చాలామంది తెలియవచ్చు, వేదిక మీద మేము కూడా సరే బొడ్డమ్మ తెలుసు, బతుకమ్మ తెలుసు, గౌరమ్మ తెలిసిన వీటి యొక్క నిర్వహణ వస్తువును వాడడం బట్టి దాని పేరు మారి పవిత్రత చిన్నప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఈరోజు కూడా అందరం కూడా బతుకమ్మ అంటే మా దగ్గర కరీంనగర్లో లోయర్ మానే డ్యామ్ చుట్టూ మొత్తంగా లైటింగ్ చేసి మొత్తం ఆ ఏరియా అంతా కూడా ఒక రంగుల పండుగగా అందరు రకరకాల కలర్లతోటి బట్టలన్నీ కొత్త కొత్త చీరలు ధరించుకొని చూస్తూ ఉంటే, నగలు ధరించుకొని చూస్తూ ఉంటే ఒక ఉల్లాసవంతమైన వాతావరణం కనబడేటువంటి ఒక విధంగా ఈ పండుగ జరుగుతుంది. కాబట్టి ఇది మహిళల పండుగ. మహిళల లోపల ఒక స్ఫూర్తిని, ఒక ఉత్తేజాన్ని, మన లోపల ఒక కొత్త ఇంతిజాజాన్ని ఇచ్చేటువంటి ఒక పండుగగా దీన్ని నిర్వహించేటువంటి సందర్భం లోపల మన సంస్కృతిని కూడా చెప్పేటువంటి ఒక పండుగ. కాబట్టి దీన్ని ఈ ప్రాంతం లోపల కూడా నిర్వహించి మన యొక్క ప్రాంత ఆకాంక్షలు చెప్పేటువంటి సందర్భంగా ఈ కార్యక్రమం తీసుకున్నందుకు మరొకసారి కూడా అభినందన తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి పార్లమెంటు సభ్యులంగా తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితుల్లో మేమంతా కూడా కలిసికట్టుగా ఇప్పటికి అనేక సార్లు అనేక సందర్భాల లోపల మా యొక్క మీ అందరి ఆకాంక్ష, మనందరి ఆకాంక్షను చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం అనేటువంటిది ఎవరు కూడా ఆపలేరు అనేటువంటి ఒక మాటని సందర్భంగా మనం వేస్తూ, దాని ఏర్పాటుకు ఉన్నటువంటి ఆటంకాలను తొలగించుకోవడానికి జరుగుతున్నటువంటి పోరాటం లోపల సంఘీభావాన్ని ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం అందరూ చేస్తూ ఉన్నారు. ఆ యొక్క ప్రయత్నం లోపల చివరి చరమాంకంకి వచ్చాం. డూ ఆర్ డై అనేటువంటి విధంగా పోరాటం చేసేటువంటి ఒక సమయం ఆసన్నమైంది. కాబట్టి మళ్ళీ నవంబర్ 22 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కానీ డిసెంబర్ 9 లోపల ఒక షెడ్యూల్ తీసుకొని ముందుకు పోయేటువంటి ఆలోచనతో తెలంగాణ పార్లమెంట్ సభ్యులు అందరూ ఉన్నామనేటువంటి మాటను ఈ సందర్భంగా మనవి చేస్తూ, ప్రజల ఆకాంక్షను ఒకవేళ నెరవేర్చకపోతే ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకుంటున్నటువంటి భారతదేశంగా ఒకసారి ప్రకటన చేసిన తర్వాత అమలు చేయకపోతే ప్రజాస్వామ్యానికి విలువ లేదనేటువంటి మాటని సందర్భంగా అనేక సార్లు నాయకత్వాన్ని చెప్తా ఉన్నాం. అదే విషయాన్ని రాజ్యాంగంలో అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామిక పార్లమెంటు లోపల ప్రకటించిన తర్వాత కూడా అమలు చేయకపోతే పొరపాటు అనేటువంటిది అనేక మార్లు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఆటంకాలు కలిగిస్తున్న వాళ్ళను ఎదుర్కొని వ్యతిరేకించి ఈ యొక్క సమస్యను మనం పరిష్కరించుకొని తెలంగాణ రాష్ట్రం త్వరలో ఏర్పడక తప్పదనేటువంటి ఒక విశ్వాసాన్ని, ఒక సంకల్పాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మిమ్మల్ని అందరూ చూసిన తర్వాత మరింత ఉత్సాహంగా తెలంగాణ సాధన లోపల భాగస్వాములు అవుతామనేటువంటి ఒక విశ్వాసాన్ని మీ అందరూ కూడా ఈ సందర్భంగా కలుగజేస్తూ, ఆ యొక్క శుభదినం తొందరగా రావాలని కూడా ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా మరొకసారి విజయదశమి రాబోయేటువంటి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ప్రాంతంలో ఉండబడేటువంటి వారికి ఎటువంటి క్షేత్ర సమస్యలున్నా తప్పకుండా నేను అందుబాటులో ఉంటాను, నా యొక్క బాధ్యత నిర్వహిస్తాననే మాట మరొకసారి మనం వేస్తూ మీ అందరూ కూడా ఇంత ప్రేమ ఆప్యాయత చూపిన మీ అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి, డే టు డే అప్డేట్స్ ఉంటాయి సార్ ఎక్కడ ఏమేమి ఎక్కడ చేస్తున్నారని.